హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరొక మంచి కాన్సెప్ట్ అనమాట. యాప్లిక్ వర్క్ మంచి ఫినిషింగ్ ఎలా చేయాలి? ఇప్పటివరకు చాలా రకాల యాప్లిక్ వర్క్స్ అయితే చూసాము. కానీ డిఫరెంట్‌గా యాప్లిక్ వర్క్ చేయాలంటే ఎలా చేయాలి? ఎప్పుడూ రొటీన్‌గా ఒకే పద్ధతిలో యాప్లిక్ వర్క్ చేస్తే కస్టమర్స్ కూడా మీ బ్లౌజ్ మీరే ఉంచుకోండి, ఎన్నని వేసుకోము అంటారనమాట. సో వాళ్ళ కోసం కొంచెం కొత్తగా ఆలోచించాలి కదా! కొత్త డిజైన్‌ని కొత్తగా ఎలా వేయాలి దగ్గర నుంచి ఎలా ఆలోచించాలి మొత్తం కూడా ఈరోజు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. సో ముందే వచ్చేసి యాప్లిక్ వర్క్ చేయాలి అంటే బార్డర్ చెకింగ్ చేయడం అయితే చాలా కంపల్సరీ అండి. బార్డర్ చెకింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ కలర్ సింగిల్ లైన్ స్టిచ్ అయితే వేసేసేసి మళ్ళీ వెనక్కి వచ్చేసేసి మళ్ళీ వచ్చేసి సింగిల్గా అట్లా పరిచేసేయండి. ఈ పరిచేది కూడా 2 చేతులతో చాలా జాగ్రత్తగా పట్టేసుకొని వేయాలి. అండ్ ఇక్కడ ఇంకో విషయం కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. ప్రతి దానికి హాఫ్ పట్టు క్లాత్ యూస్ చేయడం కూడా కరెక్ట్ కాదు. శారీలో కొంచెం డిజైనర్ వేర్ క్లాత్ వచ్చిందనుకోండి, ఒక లైన్స్ లాగో ఒక చెక్స్ లాగో అట్లా వస్తాయి కదా, అలాంటి వాటికి శారీ క్లాత్ యూస్ చేయండి. కస్టమర్ పర్మిషన్ తీసుకొని ఇట్లా యూస్ చేస్తే శారీకి తగ్గట్టుగా ఉంటుంది, ట్రెండీగా ఉంటుంది అని చెప్పండి. మళ్ళీ అది బాగుంటేనే, బాగాలేంది తీసుకొచ్చి దానికి పెట్టేసేసి మళ్ళీ కస్టమర్ని అయితే డిసప్పాయింట్ చేయకూడదనమాట. సో ఇక్కడ వచ్చేసి మనం ఇలా పెట్టేటప్పుడు చాలా టైట్గా హ్యాండ్స్తో అనేది మనం ఆ గ్రిప్ అనేది తెచ్చుకోవాలి. లేదు అంత టైట్గా పెట్టలేమనుకుంటే పిన్స్ ఉంటాయి కదా, పిన్స్ తీసుకెళ్ళి పెట్టేసేయండి. నాకేంటంటే చేత్తో అలవాటే కాబట్టి చాలా వేసేసాం కదండి, ఇట్లాంటివి అలవాటు అయిపోయింది. అండ్ ఇంకొంతమంది అడుగుతున్నారు, అక్క యూట్యూబ్లో ఇప్పుడు చాలా వీడియోస్ అందరూ అప్లోడ్ చేస్తున్నారు, జూమ్ చేసి చూస్తున్నాం వాళ్ళకి పీస్ పోతుంది, మీకు పోవట్లేదు ఏంటి అని అడుగుతున్నారు. జూమ్ చేసే కాదండి, చేత్తో కస్టమర్స్ బ్లౌజ్ పట్టుకొని కూడా వీళ్ళు స్టిచ్ కాదు వేసింది, గమ్ పెట్టి సతికించుకున్నారేమో అని అంటున్నారనమాట. రియల్గా చూసిన వాళ్ళకి కూడా నేను ఏం చేశాను అనేది అర్థం కావట్లేదు అనమాట. సో మరి మీకోసం నేను ఏం చేశాను అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ స్టిచ్ చూసారా, సెల్ఫ్ కలర్ యూస్ చేశాను. ఇంతకుముందు మీకు ఆపోజిట్ కలర్ వేసి ఎందుకు చూపించేదాన్ని, మీకు అర్థం అవ్వడం కోసం. కానీ నిజానికి ఇక్కడ సెల్ఫ్ కలర్ యూస్ చేస్తే చాలా బాగుంటుందండి. అండ్ ఇంకొంతమంది కూడా అడుగుతున్నారు, థిక్ స్టిచ్ ఇచ్చేయచ్చు కదా బార్డర్ స్టిచ్ అని. బార్డర్ స్టిచ్ ఇచ్చేస్తే దాని మీద మళ్ళీ ముడి వర్క్లు వేయాలి, ఇంకా చాలా రకాల వర్క్లు వేయాలి, అన్నిటికీ సెట్ అవ్వదండి ఆ థిక్ స్టిచ్. సో దానికోసం వచ్చేసి యాప్లిక్ స్టిచ్, యాప్లిక్ వర్క్ అంటే ఇట్లాగే ఉంటుంది అనమాట. సో ఇక్కడ కట్ చేసేటప్పుడు కూడా అలా మనం యాప్లిక్ స్టిచ్ చేసేసుకుంటాం కదా, తర్వాత కట్ చేయాలి కదా. సిజర్స్ ఎలాంటివి వాడాలి? సిజర్స్ వచ్చేసి ఇది వచ్చేసి 30 రూపీస్ పడిందండి. ఇలాంటి వాటిలో 10 రూపీస్కి కూడా దొరుకుతాయి, బట్ అవి అయితే అంత నీట్గా అనిపించలేదు నాకు. ఈ 30 రూపీస్ నేను చెప్పాను కదా, ప్రతి ఒక్కళ్ళ దగ్గర నాకు ఎంతవరకు యూజ్ అవుతుందని నేర్చుకుంటే ఒక జిప్స్ వేసే అమ్మాయి దగ్గర చూసాను ఈ సీజర్, నాకు బాగా నచ్చింది. నేను ఆ రోజే ట్రయల్ చేసి చూసుకొని సేమ్ అలాంటిదే కొనుక్కొచ్చేసేసుకున్నాను అనమాట. సో ఇది కట్ చేసేటప్పుడు ఇదే కాదు, మనకి నార్మల్గా అయినా కానీ, సారీ అండి ఛార్జింగ్ అయిపోవచ్చిందన్న పాపం అనమాట. సో అదంతా స్కిప్ చేసేసేయండి. అండ్ నార్మల్ సీజర్స్ కంటే కూడా సర్జికల్ సీజర్స్ దొరుకుతాయి మనకి బయట అవైలబుల్గా. బయట షాప్స్లో అమ్మరు కానీ అమెజాన్లో అట్లా ట్రై చేయండి. సర్జికల్ సీజర్స్తో కూడా చాలా నీట్గా వస్తుందన్నమాట కటింగ్ ఫినిషింగ్. నా దగ్గర మోస్ట్లీ అన్ని రకాల కత్తెర్లు అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి. ఏది దొరికితే అది కట్ చేస్తాను, ఎందుకంటే అన్నీ అలవాటే కాబట్టి నాకు. సో ఇక్కడ చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చిన్న చిన్న పీసెస్ కూడా కట్ చేయండి. ప్రతి పీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ పీసే కొంచెం కొంచెం పెద్దదైపోయి ఇంకా ఎక్కువ కూడా కనిపించింది అనమాట. తర్వాత ఫినిషింగ్ మిస్ అవ్వడానికి కూడా అదే రీజన్. అండ్ ఈ డిజైన్ వరకు కొంచెం లైట్గా ఎక్కడన్నా కొంచెం అరా ఉన్నా కానీ ప్రాబ్లం లేదు, డిజైన్ కవర్ చేస్తుంది. కానీ మోస్ట్లీ మన జాగ్రత్త, మన పద్ధతి అనేది మనం యూస్ చేయాలన్నమాట. సో చూసారు కదా, కొంచెం మీరు ఏమన్నా అప్లై చేయాలనుకుంటే లైట్గా మీరు గ్లో ఏదైనా అప్లై చేస్తాము, మాకు అలవాట్లేదు కదా, కొంచెం భయం అనిపిస్తుంది అంటే అది కూడా మీ ఇష్టం అనమాట. సో అది వేసిన తర్వాత మనకి దాని మీద వచ్చేసి డిజైన్ మీద స్టిచ్ పడుతుంది, ఆ ప్యాచ్ వర్క్ మీద కింద వచ్చేసి మనకి లైన్స్ లాగా ఇచ్చారు. అండ్ ఈ లైన్స్ కూడా గొలుసు కుట్టు వచ్చింది. అండ్ ఇంకో రకమైన కొత్త స్టిచ్ కూడా ఇచ్చారండి, దీని పేరైతే నాకు తెలియదు. అండ్ దాని మీద మొత్తం కూడా అది కాకుండా స్టార్ స్టిచ్ అనేది ఇవ్వటం జరిగింది. హ్యాండ్కి పైన ఒక బార్డర్ లాగా ఈ పువ్వు స్టిచ్ ఇచ్చారు కదా, ఒక మోటిఫ్ లాగా పువ్వులాగా ఉంది. నాకు ఇదైతే స్పెషల్ అట్రాక్షన్ అనిపించింది. ఇది వచ్చేసి మనకి 3000స్లో ఒక పీకాక్ డిజైన్లో ఉండేది, హ్యాండ్కి పైన చుట్టూ కూడా అసలు చాలా బాగా మంచిగా క్లిక్ అయిందనమాట అట్లా రావడం. దాని తర్వాత వచ్చిన ఫస్ట్ డిజైన్ అయితే ఇదే అండి. సో చాలా బాగా అనిపించింది కుట్టిన తర్వాత కూడా, ఎందుకంటే స్టిచ్ చేసేటప్పుడు అండ్ ఇట్లాంటివి స్టిచ్ చేసేటప్పుడు కూడా డిజైన్ ప్రకారం స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది. మన కటింగ్ ప్రకారం కాకుండా హ్యాండ్స్ వరకు కొంచెం డిజైన్ని బేస్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకుంటే ఇంకొంచెం అందంగా కనిపిస్తుంది అనమాట. అండ్ ప్రతి నాట్ వర్క్ కూడా ఇక్కడ చెక్ చేసిన దాని ప్రకారం ఏదైనా ప్రాబ్లం వస్తుందా లేదా, వేసే వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారా, ప్రతిదీ కూడా మనం చెక్ చేసుకున్నాం అనమాట. ఈ క్లాత్ కాకుండా వేరే క్లాత్ మీద వేస్తే ఏమైనా స్ట్రక్ అయిపోతుందా అని. సో ప్రతిదీ చేసిన తర్వాత అసలు చాలా స్మూత్గా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయిందండి మిషన్ అయితే. సో నేను దీంట్లో వచ్చేసి శారీలో కలర్స్ గ్రీన్
గ్రీన్ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ 3 కూడా శారీలో ఉన్న కలర్స్ మాత్రమే యూస్ చేశాను. అండ్ ఇంకా కాంట్రాస్ట్‌గా కావాలంటే కూడా పెట్టుకోవచ్చండి. చాలా బావుంటది. కానీ నేను ఎందుకో దీనికి కాంట్రాస్ట్ కాదు, హైలైట్ చేయాలి, ఓన్లీ శారీలో ఉన్న కలర్సే యూస్ చేయాలి అనుకోని ఇలా చేశామనమాట. ఒకసారి స్టిచెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి హ్యాండ్‌కి పైన వేసాం కదా! సేమ్ అదే స్టిచ్ ఇక్కడ హ్యాండ్‌లో వచ్చింది, మధ్యలో కర్రలా వచ్చింది. అండ్ పువ్వు మొత్తం కూడా కొంచెం ఇదొక ముడి టైప్ వర్క్ అనమాట. చాలా చిన్ని ముడి అనమాట. అండ్ ఇట్లాంటి డిజైన్స్ వేసేటప్పుడు సైజెస్ తగ్గించే ప్రయత్నాలు మాత్రం చేయమాకండి. ఒకవేళ మీకు సైజ్ తగ్గించుకోవాలి అనుకుంటే కస్టమైజ్ చేయించుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నాయే చిన్న ముళ్ళు, మీరు ఇంకా సైజ్ తగ్గించారనుకోండి అవి ఇంకా చిన్నగా అయిపోతాయి, క్లాత్ చినిగిపోతుంది. సో మంచి కోసమే చెప్తున్నాను, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో ఇక్కడ చూసారు కదా, సైడ్ వచ్చేసి ఎక్కడ కూడా పీసిపోకుండా ఎంత నీట్గా కనిపిస్తుంది అని చెప్పేసి. సో ఇక్కడ చాలామంది థిక్ స్టిచ్ అడుగుతున్నారు. థిక్ స్టిచ్ ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ అంతా ముడికుట్టు వస్తుంది, కింద థిక్ స్టిచ్ వచ్చి పైన ముడి వర్క్ వేసామనుకోండి ఆ మిషన్ అల్లాడిపోయింది, మన క్లాత్ అల్లాడిపోయింది, కస్టమర్ ఇంకా బాధపడిపోతారు ఏదన్నా హోల్ పడితే. కస్టమర్ల గురించి కూడా మనం ఆలోచించాలి కదా. అండ్ ఆ మిషన్ అది తగ్గట్టుగా వేసేలాగా మనకి డిజైన్ అనేది కూడా ఉండాలి. సో ఇక్కడ మనం కస్టమైజ్ చేయించుకునే ముందు జయా మేడం చేసేటప్పుడు కూడా మన అన్ని మిషన్స్కి సపోర్ట్ చేస్తుందా లేదా ప్రతిదీ ఆలోచించి చేస్తారు. సో ఫైనల్లీ హ్యాండ్ యాప్లిక్ వర్క్ టైప్లో చాలా ట్రెండీగా చాలా కొత్తగా ఉందండి. రియల్గా వేసుకుంటే అయితే చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి మా తమ్ముడి వైఫ్కి అయితే స్టిచ్ చేశారనమాట. సో నెక్ మొత్తం కూడా చూడొచ్చు ఒక మోటిఫ్ లైన్, హ్యాండ్లో యూస్ చేసిన ఫ్లారీలు ముడి వర్క్. అండ్ అదేవిధంగా సిల్వర్ కలర్లో వేసింది మొత్తం కూడా సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో యూస్ చేసింది జరీ థ్రెడ్స్ అండి. ఇక్కడ గ్రీన్ మాత్రమే సిల్క్ థ్రెడ్ అనేది మనం యూస్ చేస్తాం. షైనింగ్ కూడా చాలా బాగుంది కదా. అండ్ ఈ పువ్వులు కూడా ఎంబోస్ టైప్ లీవ్స్ అండి. అంటే ఒకసారి వేసుకొని కుట్టుకోరు, కుట్టిన దాని మీద 3 సార్లు కుట్టిద్ది. మీకు చూడటానికి నార్మల్గా కనిపించవచ్చు కానీ ఇవి లీవ్స్ లాగా ఒక ఫ్లవర్ లాగా ఫామ్ అయింది వచ్చేసి ఎంబోజ్డ్ టైప్ అనమాట. సో ఈ మోటివ్స్ ఇవన్నీ కూడా స్టిచెస్ కూడా కొంచెం బ్యాక్ నెక్ స్టిచెస్ వచ్చేసి 1 lakh వరకు ఉన్నాయి. అయితే అలా ఉండటం వల్లే ఇది ఇంకొంచెం థిక్గా హెవీగా కనిపించింది. అండ్ నాకు ఇంకా కుందన్స్ కూడా ఎక్కువ పెట్టాలనిపించలేదు, బట్ పెట్టుకోవచ్చు అది మన ఇష్టం. బట్ కుందన్స్ పెట్టుకుంటే ఎప్పటికైనా ఓడిపోయాయి కదా, ఇది మన బ్లౌజే కదా, వద్దు కుందన్స్ అనేది, నేను కుందన్స్ అనేది స్కిప్ చేశాను. బట్ కుందన్స్ అట్లా పెట్టుకుంటే అసలు అవసరంగా ఉంటుందండి, అసలు వేరే లెవెల్ అనమాట కుందన్స్ పెట్టుకుంటే. బట్ ఏంటి అంటే కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. అది కూడా మనం కనుక్కోవాలి మీకు ఎలా కావాలి అని చెప్పేసి కస్టమర్స్ని. వాళ్ళ ఉద్దేశం ప్రకారం వాళ్ళకి అనిపించే దాని ప్రకారం మనం కొంచెం మారుతూ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో చూసారు కదా, ఫైనల్లీ బ్యాక్ నెక్ ఇది, ఫ్రంట్ నెక్ కూడా ప్రిన్స్ కట్ వేసేసాను అనమాట. ఇంకా ఇది వేసే టైంకి అయితే నేను థ్రెడ్స్ కూడా కట్ చేయలేదండి. నాకు ఎంతవరకు అయితే అవసరమో అంతవరకు ఎక్స్ట్రా క్లాత్ ప్యాచ్ పెట్టేసేసి నాకు కావాల్సినంత వరకు వేసేసి ఆపేసేసాను అనమాట. సో బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ రెండు కూడా ఇదే అండి. స్టిచ్ చేసిన తర్వాత చూడాలి, కింద కట్ వర్క్ బ్యాక్ ఓపెన్తో చాలా చాలా బాగా వచ్చింది కదా. సో మీకైతే ఈ డిజైన్ నచ్చింది అనుకుంటున్నాను. మీకు హ్యాండ్స్ ప్యాటర్న్ ఎలా అనిపించింది, ఇలా మన శారీలో క్లాత్ యూస్ చేయడం మీకు ఎలా అనిపించింది చెప్పినట్లయితే, ఎలా అనిపించిందో దాన్ని బట్టి ఇంకొంచెం కొత్తగా ఎలా ఆలోచించాలి అనేది మీ ఆలోచనలు మీ సలహాలు అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి. సో చూసారు కదా, నెక్స్ట్ వీడియోతో మరొక మంచి డిజైన్తో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.